మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి వాళ్ళందరి జీవితంలో కూడా ఆరోగ్య ఔశ్వర్యాలు కలిగించాలని ఆశిస్తూ, మనకి శ్రీరాముడి పాత్ర ఒకటి చాలు మనని మనం తీర్చిదిద్దుకోవడానికి, మనోవిశ్లేషణ చేసుకుందానికి. రామరక్షా స్తోత్రం ఒకటి చాలు మన జీవితాల్లో ఎలాంటి ఆపదలు ఉన్నా కూడా వాటి నుండి గట్టెక్కించడానికి, ఎలాంటి రక్ష కావాలన్నా కూడా పొందడానికి. అందుకని రాముణ్ణి మరవలేము, రామరక్ష సత్రాన్ని విడవలేము. ఈ రెండు కూడా మనకు దివ్య ఔషధాలు. రామో విగ్రహం ధర్మ అన్నారు. అంటే ధర్మానికి పూర్తి స్వరూపమే రామావతారం. అలాగే మనకి దశావతారాల్లో కేవలం రాముడు మాత్రమే మానవ రూపంలో అవతరించి మనందరికీ కూడా ఏ రకమైన ఆదర్శాలు అలవాటు చేసుకోవాలో అవన్నీ కూడా ఆ పాత్ర ద్వారా వాల్మీకి మనకి తెలియజేయటం అనేది జరిగింది. అంటే ఏదైతే దశరథుడు కోరిక మేరకు వనవాసం చేశాడో అక్కడ పితృవాక్య పరిపాలన అనేది, తర్వాత ఇటు లక్ష్మణుడు అయితేనేమి, తన తోడబుట్టిన భరత శత్రుఘ్నులు అయితేనేమి, వాళ్ళందరి పట్ల కూడా ఒకే రకమైన ప్రేమని కనబరుస్తూ, వాళ్ళందరి పట్ల కూడా అమితమైన అనురాగమూర్తిగా మనకి కనిపిస్తూ, భాతృప్రేమకి ఇది కదా నిర్వచనం అన్నట్టుగా భాషలతో ఉండడం అనేది కూడా జరుగుతుంది. అంతేకాకుండా తమ ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లా చూసుకుంటూ, సామాన్యుడు సైతం వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాక్కులు ఏవైతే ఉంటాయో, వాళ్ళ కోరికలు ఏవైతే ఉంటాయో, వారి యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని, మరి అలాంటి సందర్భంలోనే ఆయన సీతను కూడా వదిలిపెట్టాల్సి వస్తుంది. అందుకని ఎన్ని తరాలు గడిచినా, ఎన్ని యుగాలు గడిచినా ఇప్పటికీ కూడా మనం ఏదైనా సరే ఒక మంచి పాలన అంటే రామరాజ్యంగా అభివర్ణిస్తూ ఉంటాం. కనుక రాముడికి మించిన పాత్ర లేదు, రాముడికి మించిన సౌందర్యం లేదు, రాముడికి మించిన ఉత్తమ గుణం లేదు. కానీ ఇవాళ మనం ఏదైనా సరే అవతార పురుషుడన్నా, కారణజన్ముడన్నా, మరి ఏవో ఒకటి రెండు మంచి పనులు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ప్రశంసల్ని ఆపాదిస్తూ ఉంటాం. నిజానికి ఒకరిని మనం పొగిడేటప్పుడు ఆ పొగడ్తకి అవతల వాళ్ళు ఎంతవరకు సరితూగుతారు అనేది కనుక కొలమానంగా తీసుకుంటే ఖచ్చితంగా రాముడే మనకి అన్ని రకాలుగా ఆ ప్రశ్నలకి జవాబు చెప్పగలిగే పాత్రలుగా మిగిలిపోతాడు. ఎక్కడ చూసినప్పటికీ కూడా అంటే ఒక ధర్మాన్ని అనుసరించడంలో కానీ, ఒక ధర్మానికి కట్టుబట్టం కానీ, స్నేహానికి కట్టుబట్టం కానీ, ఇటు రాముడు సుగ్రీవుడి పాత్రల ద్వారా మనకి స్నేహానికి ఉండే విలువ ఏంటి అనేది తెలుస్తుంది. సీతను వదిలిపెట్టినప్పటికీ కూడా ప్రతి క్షణం తన గుండెల్లో సీతనే మోస్తూ వచ్చాడు, సీతనే ఆలోచిస్తూ వచ్చాడు, సీతనే ధ్యానిస్తూ వచ్చాడు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఆదర్శ దంపతులుగా మిగిలిపోతూ ఉంటారు. నిజానికి రామాయణం మీద వచ్చినన్ని గ్రంథాలు కానీ, వ్యాసాలు కానీ, అటు విమర్శలు అవ్వచ్చు, లేదా పొగడ్తలు అవ్వచ్చు, లేదా తులనాత్మక వ్యాసాలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా వాటి మీద మరి డాక్టరేట్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రామాయణంలో పాత్రల మీద. కనుక రామాయణము అనేది చెప్పాలి అంటే కనుక అది ఒక మాటలోనో, ఒక పాటలోనో, ఒక గ్రంథంలోనో మనం చెప్పలేం. ఎంత చెప్పుకున్నా కూడా ఎంతైనా సరే మిగిలిపోయే అద్భుతమైన రూపకల్పనే శ్రీరాముడి యొక్క పాత్ర. అయితే మనం ప్రతి శ్రీరామనవమి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మరి ప్రతి ఏడాది కూడా వస్తుంది. కానీ మనం దాని నుంచి ఏం నేర్చుకుంటున్నాం? ఈ శ్రీరామనవమి మనకి ఏం నేర్పుతుంది? రాముడి వల్ల మనం ఏం తెలుసుకుంటున్నాం? రామాయణంలో ప్రధానంగా ఒక 4 పాత్రలు ప్రతి ఒక్కళ్ళు కూడా అధ్యయనం చేసినట్టయితే కనుక పిరికిగా ఆత్మహత్యలు చేసుకోవటం అనేది ఉండదు, సమస్యలు చూసి కుంగిపోవటం అనేది ఉండదు. ఎలాంటి విపత్కర పరిస్థితిలో అయినా సరే జీవితం మీద గెలవటం ఎలా అనేది తెలియాలంటే కనుక ఖచ్చితంగా రామాయణం మనం నేర్పుతుంది అలాంటివన్నీ కూడా. ఏ రకంగా అంటే రాముడి ద్వారా మనం ధర్మాన్ని ఎలా అనుసరించాలి, ఇటు పెద్దలు అవ్వచ్చు, తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, స్నేహితులు కావచ్చు, అందరి పట్ల ఒకే రకమైన విధేయత, ఒకే రకమైన ప్రేమ, ఒకే రకమైన అనురాగం
ఏ రకంగా చూపించాలి అనేది రాముడి ద్వారా తెలుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని భయానిక పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా తొనక్క బెనక్క అతి సహనంతో ఎదుర్కొన్న మహాసాధ్వి సీత కనపడుతుంది. మరి చుట్టూ కూడా రాక్షసుల మోకే ఉన్నప్పటికీ కూడా తను అతిపెద్ద రాక్షసుడి చెంత, కామ పిశాచి చెంతలో ఉన్నప్పటికీ కూడా తన్ని కాపాడుకుంటూ తన యొక్క సహనాన్ని అనుక్షణం కూడా మెరుగులు దిద్దుకుంటూ మనకి ఎలాంటి ఒత్తిడిలో అయినా సరే ఏ రకంగా ఉండాలి అనేది సీత ద్వారా మనకి తెలుస్తుంది. ఇక లక్ష్మణుడి ద్వారా మనకి నిస్వార్థమైన సేవ అంటే ఏంటి, అన్నని ఎలా పూజించాలి, వదిన్ని ఎలా గౌరవించాలి. మనం ఒక సందర్భంలో వింటాం, ఏ రోజు కూడా మరి లక్ష్మణుడు తన వదిన గారైన పూర్తి స్వరూపాన్ని ఆయన ఎప్పుడు కూడా చూడలేట, కేవలం ఆమె యొక్క చరణాలను మాత్రమే దర్శించట. అంతటి మహోన్నత శీలి లక్ష్మణుడు. అందుకే మరి ఏదైనప్పటికీ కూడా ఆ భక్తి అనేది ఏంటంటే నిస్వార్థంగా మరి వదినకి సేవ చేసినా, అన్నయ్యకి సేవ చేసినా, ఎవరికి సేవ చేసినా కూడా అందులో మనకి ఆ నిస్వార్థమైన సేవే కనపడుతుంది. ఇక 4వ ముఖ్య పాత్ర ఆంజనేయుడు. ఆంజనేయుడు ద్వారా మనకి ఏమి అర్థమవుతుందంటే కనుక ఆత్మవిశ్వాసంతో కొండని పిండి చేయొచ్చు అనేది, మరి సీతని కనుక్కొని రావటం అనేది పెద్ద ఏదైతే మరి సముద్రం ఉంటుందో ఆ సముద్రాన్ని ఆయన లంఘించి అక్కడ లంకకు చేరుకోవటం అనేది జరిగింది. అంటే ఆత్మవిశ్వాసం ఉంటే కనుక ఎంత పెద్ద కొండనైనా సరే మనం అధిరోహణ చేయొచ్చు అనేది ఆంజనేయుడి ద్వారా తెలుస్తుంది. అలాగే మన మీద పెట్టిన బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతని ఎంత కష్టం వచ్చినా సరే ఎలాగైనా సరే సానుకూలకంగా చేసుకురావటం అనేది కూడా మనకి ఆంజనేయుడి ద్వారానే తెలుస్తుంది. అంటే దాస్య భక్తి అనేది ఏంటి అనేది అది ఆంజనేయుడి ద్వారా తెలుస్తుంది. ఈ 4 పాత్రలు కూడా మనం కొద్దిగా దృష్టి సారిస్తే మనం ఎలా బతకాలి, మనం ఎలా ఎదగాలి, మనం విజేతలుగా ఎలా నిలవాలి, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా అవగతం అవటం అనేది రామాయణంలో పాత్రల ద్వారానే ఉంటుంది. రామాయణం గురించి ఎవరు కూడా ఎన్ని చెప్పినా ఒకే రకంగా అనిపిస్తుంది, ఇవన్నీ విన్న విషయాలే అనిపిస్తుంది. కానీ ఆచరణలోకి మనం తీసుకురావటమే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. రామాయణం కంటే కూడా మధుర కావ్యం మరొకటి ఉండదు, మధురానుభూతి మరొకటి ఉండదు. సరే, మరి రామాయణంలో రావణ పాత్ర చివరికి ఏ రకంగా ముగిసింది అనేది కనుక చూసుకున్నట్టయితే మరి అడవిలో ఉండగానే వనవాస సమయంలోనే సీతాదేవి లవకుశుల్ని జన్మనివ్వటం అనేది, తర్వాత ఈయన సరయూ నదిలో తన యొక్క అవతారాన్ని చాలించి మళ్ళీ వైకుంఠానికి చేరుకోవటం అనేది కూడా జరుగుతుంది. ఆ రకంగా తనువు చాలించి ఆ తర్వాత మళ్ళీ ద్వాపర యుగానికి ఆయన శ్రీకారం చుట్టి శ్రీకృష్ణుడిగా మళ్ళీ అవతరించడం అనేది జరుగుతుంది. కనుక రామాయణం ఎప్పుడూ కూడా మనకి అనేక రకాలైన విషయాన్ని నేర్పుతుంది, మనం ఎలా బతకాలో నేర్పుతుంది. కనుక రామాయణం చదవండి. దాంతోపాటు మన యొక్క జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వాటిల్లా కూడా వాటి నుంచి అధిగమించడానికి ప్రతిరోజు కూడా మీకు ఓపిక తీరిక ఉంటే రామరక్ష స్తోత్రం చదవండి. ఈ 2 చాలు. మనకి ఎప్పుడైనా సరే ఎలాంటి పెద్ద పరీక్షలు ఎదురైనా కూడా తట్టుకుని నిలబడగలుగుతాం, అన్ని విషయాల్లో కూడా విజయం సాధించగలుగుతాం.